హిమాలయ దేశం నేపాల్లో మెరుపు వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు దిశ నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన భోటేకోసి నది తీర ప్రాంతాలను ముంచెత్తింది. నువాకోట్, ధాడింగ్, రసువా జిల్లాల్లో పలు గ్రామాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో ప్రజలు, రక్షణ సిబ్బంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 6 ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేపాల్ సైన్యం హెలికాప్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 105 మంది భారతీయులు ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా విరుచుకుపడిన భోటేకోసి నది వరద ఉధృతి నేపాల్ ఉత్తర జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొండలోయల గుండా బురద నీరు భారీ శబ్దంతో ముంచెత్తడంతో తీర ప్రాంత గ్రామాలు కొట్టుకుపోయాయి. నువాకోట్, ధాడింగ్ జిల్లాల నుంచి ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసు ప్రతినిధి వెల్లడించారు. ఈ వరద తీవ్రతకు రసువా జిల్లాలో సహాయక చర్యల్లో ఉన్న 26 మంది నేపాల్ పోలీసులు, 7 ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వరద ప్రవాహంలో అనేక వాహనాలు, కస్టమ్స్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విలువైన సరుకులు కొట్టుకుపోయాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద ఉధృతికి కొట్టుకుపోయినట్లు రసువా కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వరద ధాటికి నేపాల్ విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. 6 ప్రధాన విద్యుత్ కేంద్రాలు, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. నేపాల్లోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది. పలు కీలక రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 384 మంది ప్రయాణికుల ఆచూకీ లభించడం లేదు. వీరిలో 291 మంది విదేశీయులు కాగా 93 మంది నేపాల్ పౌరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. విదేశీయుల్లో అత్యధికంగా 105 మంది భారతీయ పర్యాటకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన వారి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వరద విపత్తు నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ అప్రమత్తమైంది.
నదీ పరివాహక ప్రాంతాలైన రసువా, నువాకోట్, థాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వరదలకు రసువా పరిసరాల్లో కురిసిన వర్షపాతం కారణం కాదని నేపాల్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎగువన ఉన్న హిమనీ నద సరస్సు ఒక్కసారిగా తెగిపోవడం వల్లే ఇంత భారీ ఎత్తున నీరు ముంచెత్తి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వరద వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను సేకరిస్తున్నారు. విపత్తు తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రధాని బాలేంద్ర షా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మెడికల్ బృందాలు, స్కాడ్స్, రెడ్ క్రాస్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.